దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ బాధ్యతల నుంచి ఆ జట్టు మాజీ క్రికెటర్ జేపీ డుమిని తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డుమిని బోర్డుకు తెలియచేశాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ధృవీకరించింది. వైట్ బాల్ బ్యాటింగ్ కోచ్ పదవికి డుమిని రాజీనామా చేసినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2004 నుండి 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరపున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడిన డుమిని గతేడాది మార్చిలో పరిమిత ఓవర్ల ఫార్మాట్కు బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యారు. అతని కాలంలో దక్షిణాఫ్రికా జట్టు 2023 వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్, 2024 టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచింది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా డుమిని తప్పుకోవడంతో ఆ స్థానంలో సఫారీ జట్టు విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరు తెరపైకి వస్తోంది. క్రికెటర్ దక్షిణాఫ్రికా ఇప్పటికే అతన్ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు అతను అంగీకరించాడా లేదా అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతానికి ఏబీ ఎలాంటి క్రికెట్ ఆడటం లేదు. ఐపీఎల్ సహా అన్ని ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ 2024 కోసం మెంటార్గా ఆర్సీబీ జట్టులో చేరతాడనే వార్తలు వచ్చినప్పటికీ అలాంటి బాధ్యతలేమీ అతను చేపట్టలేదు.